లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత తిహార్ జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు. దీంతో గులాబీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటూ ఆమె హైదరాబాద్ రాకను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 5.5 నెలల జైలు జీవితం తర్వాత ఈరోజు హైదరాబాద్కు రాబోతున్నారు కవిత. ఇవాళ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో విచారణకు హాజరు కానున్నారు. కోర్ట్ హియరింగ్స్ ముగిసిన వెంటనే హైదరాబాద్కు బయల్దేరనున్నారు. 3 రోజులుగా ఢిల్లీలో ఉన్న కేటీఆర్, హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ నేతలు కవితతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్కు రానున్నారు. కవిత హైదరాబాద్ చేరుకోగానే బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ర్యాలీ కూడా నిర్వహించనున్నారు. మంగళవారం బెయిల్పై విడుదలైన సమయంలో కవిత భావోద్వేగానికి లోనయ్యారు. జైలు గేటు నుంచి బయటకు రాగానే కుటుంబ సభ్యులను ఆలింగనం చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. బీఆర్ఎస్ నేతలు బాణసంచా కాల్చి, డప్పులు మోగిస్తూ స్వాగతం పలికారు. కవిత తాను కేసీఆర్ బిడ్డనని, తప్పు చేసే ప్రసక్తే లేదని, 18 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. కవిత ఢిల్లీ బీఆర్ఎస్ కార్యాలయానికి వెళ్లి కేటీఆర్, హరీష్తో పాటు పార్టీ నాయకులకు స్వీట్లు పంచి వారితో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు కవితకు ధైర్యం చెప్పారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సుప్రీం బెయిల్తో 10 లక్షల పూచికత్తుపై విడుదలయ్యారు. పాస్పోర్ట్ మెజిస్ట్రేట్కు సబ్మిట్ చేసి ప్రాసెస్ పూర్తి చేసి ఆమె మంగళవారం రాత్రి విడుదలయ్యారు.